హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు ఒక హెల్తీ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. ఇదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టుకుంటే. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూపిస్తానండి మీకు. ముందుగా అయితే దానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసి పెట్టానండి, చూడండి. ముందుగా అయితే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కప్ తీసుకున్నానండి, 3 కలిపి. తర్వాత వచ్చేసి వాల్నట్స్ అండి, ఇవి కూడా 1/2 కప్పేనండి. జీడిపప్పు కూడా అంతేనండి. బాదం పప్పులు కూడా 1/2 కప్ తీసుకున్నాను. వేరుశనగ గుళ్ళు, కిస్మిస్లు కొద్దిగా ఇప్పుడు తీసుకున్నానండి. బెల్లం వచ్చి కొద్దిగా చిన్న ముక్క, ఖర్జూరాలు 5, లడ్డూ చుట్టడానికి నెయ్యి కొద్దిగా, ఫ్లేవర్ కోసం యాలకులు. ముందుగా అయితే పాన్ పెట్టిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసామండి. ఇప్పుడు మేము అన్నీ చూపించాము, అన్నీ విడివిడిగానే వేయించుకోవాలండి. అన్నీ కలిపి అయితే స్టవ్ మీద ఫ్రై చేయకూడదు. స్టవ్ మీద పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుని చాలా స్లోగా నిదానంగా వేయించాలండి. మంచి అరోమా వచ్చేంత వరకు ఉంచి, మీకు తెలుస్తుందండి ఆ ఫ్లేవరు వేయించేటప్పుడు. అయ్యో వేగినాయి అని తెలుస్తుంది. అప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చి జీడిపప్పులు వేస్తున్నామండి. ఇవి కూడా అంతే, మీకు స్మెల్ తెలుస్తుందండి వేగింది పర్లేదు ఫ్రై అయినాయి అనేసి. అప్పుడు తీసేసి చల్లార్చుకోవాలండి అన్నీ. ఇప్పుడు వచ్చి బాదం పప్పులు వేసామండి. ఏదైనా మీకు సిమ్లో వేయించుకున్న అరోమా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇదనే కదండి, చాలా బాగుంటుందండి. ఇవి కూడా వేగినాయండి. నెక్స్ట్ వచ్చి వాల్నట్స్ వేస్తామండి. ఇది వచ్చి పిల్లలకి చాలా మంచిదండి, బ్రెయిన్కి. ఇప్పుడు మీకు ఇంట్లో కొద్దిగా ఉన్నాయనుకోండి, దీంట్లో 4 రకాలు 3 రకాలు ఉన్నా చేసుకోవచ్చండి లడ్డు. అన్నీ వేయాలని ఏం లేదండి, ఉన్నదాంతోనే లడ్డు చేయొచ్చు పిల్లలకి హెల్తీగా. ఇప్పుడు వచ్చేసి మీకు 3 రకాల సీడ్స్ చెప్పాను కదండి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కప్ అండి. ఇది కూడా పిల్లలకి చాలా మంచిదండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి అన్నీ. లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత, ఇది చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. ఆడపిల్లలకి చాలా మంచిదండి ఇది, ఈ లడ్డు. ఇవన్నీ కలిపి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వీటిని. అది ఉండాలన్నీ కలిపేసుకోవాలి. వీటిలో యాలకులు కూడా వేసేసానండి 2 ఫ్లేవర్ కోసం. ముందుగా అయితే మిక్సీ పట్టుకుందామండి. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం మెత్తగా పొడి చేసుకుంటున్నామండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే చిన్న ముక్కల కింద చేసుకున్న తినటానికి ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు నోటి తగులుతుంది కాబట్టి వాళ్ళకి మెత్తగా చేసుకోవాలండి పొడి. తర్వాత అదే మిక్సీ జార్లో ఖర్జూరం, బెల్లం పొడి కూడా చేసేసుకున్నామండి, కిస్మిస్లు అన్నీ వేసి. అదిగోండి మొత్తం అంతా రెడీ అయిందండి. మిక్సీ పెట్టిన తర్వాత అన్నీ కలిపి నెయ్యి మనకి ఉండ అవ్వటానికి సిద్ధంగా, చేతికి ఉండ అయ్యేలా ఉండేట్టుగా నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసామండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే రోజు మనం స్నాక్ ఐటెం కింద పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చిన చిన్న సైజు లడ్డు చాలా మంచిదండి హెల్త్కి. ఇది పిల్లలకైతే, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. నేను చిన్నపిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను కాబట్టి చిన్నపిల్లలు అంటున్నాను. అదిగోండి ఖర్జూరాలు మనమైతే ముక్కల కింద వేసుకోవచ్చండి, పిల్లలకు కాబట్టి మిక్సీ పట్టామండి. చూసారు కదండి లడ్డు తయారీ విధానం. మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి బాక్స్లో 2 లడ్డూలు వేసుకుని బయటకు తీసుకెళ్ళినా, బయట ఫుడ్ అడగకుండా కూడా పిల్లలకి మనం ఇచ్చుకోవచ్చండి. పిల్లలకి చాలా బాగుంటుందండి ఈ లడ్డు వచ్చి. ఇదిగోండి రెడీ అయినాయి లడ్డూలని. మీరు తప్పకుండా మీ పిల్లలకి చేసి పెడతారని అనుకుంటున్నానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.